వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే. మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇందుకెందుకు ఆలస్యం? ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. క్యాన్సర్ రోగులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ బాధితులకు చికిత్స కోసం మహారాష్ట్రలోని 7 నగరాల్లో డే కేర్ కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు వైద్య సదుపాయాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వీటిని థానే, షోలాపూర్, అహల్యానగర్, ఛత్రపతి సంభాజీనగర్, నాందేడ్, వార్ధాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాదు, వెనుకబడిన ప్రాంతాలకు సేవలు అందించేందుకు 8 మొబైల్ వ్యాన్లు, 102 అంబులెన్స్లు, 7 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు, 2 సిటీ యంత్రాలు, 80 డిజిటల్ ఎక్స్రే యంత్రాలు సమకూరుస్తామని తెలిపారు. బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ మొదలైన పరీక్షలను కవర్ చేసే ఈ కొత్త ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు సమగ్ర ఆరోగ్య తనిఖీలు పొందుతారన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల మహిళలకు సరైన వైద్య సాయం అందేలా మొబైల్ హెల్త్ చెకప్ యూనిట్లు పనిచేస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైద్య సహాయ సెల్ ద్వారా 51,000 మంది రోగులకు 460 కోట్ల ఆర్థిక సాయం అందించామని, అదే తరహాలో ఉప ముఖ్యమంత్రి వైద్య సహాయ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా గడ్చిరోలి, చంద్రపూర్, సింధుదుర్గ్, పూణే, రత్నగిరి, రాయగఢ్ జిల్లాలకు 7 అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రైతన్నలకు ఆధార్ కార్డుల తరహాలో 11 నెంబర్ల విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. రైతు సేవా కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా కర్నూలు, నంద్యాలలో 7 రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించారు. రైతు సేవా కేంద్రంలో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్, పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని గ్రామంలో రైతు సేవా కేంద్రానికి వెళ్తే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. రైతుల మొబైల్కు 3 సార్లు ఓటీపీ వస్తుంది. వీటిని నమోదు చేసిన తర్వాత 11 అంకెల ప్రత్యేక గుర్తింపు నెంబర్ వస్తుంది. గ్రామంలో అందుబాటులో లేని రైతులు రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఫోన్లో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆధార్ 1B అడంగల్లో రైతు పేరు సరిగా ఉంటే వెంటనే 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. అడంగల్లో ఆధార్లో రైతు పేరు 80% పూరితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. వివరాలు 60 నుంచి 80% మేరకు సరిపోతే వీఆర్ఓ లాగిన్ కు వెళ్తుంది. 60% కంటే తక్కువగా రైతు పేరు వివరాలు సరిపోయిన పరిస్థితి ఉంటే పరిశీలన కోసం తహసీల్దార్ లాగిన్ కు వెళ్తుంది. అధికారులు పరిశీలించి అంతా సరిగా ఉందని భావిస్తే రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. కొత్తగా స్వరైల్ యాప్ ను ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా సులభంగా టికెట్ బుకింగ్, ఎంక్వైరీలు, ఫుడ్ ఆర్డర్లు, ఫిర్యాదులు లాంటి సేవలు పొందొచ్చు. స్వరైల్ యాప్ తో దేశంలోని రైలు ప్రయాణికులు బహుళ రైల్వే సేవలను ఒకే ప్లాట్ఫామ్ పై పొందవచ్చు. టికెట్ బుకింగ్, పిఎన్ఆర్ స్టేటస్ చెక్స్, ఫుడ్ ఆర్డర్లు, కంప్లైంట్ మేనేజ్మెంట్ వంటి వివిధ సేవలను ఒకే ఇంటర్ఫేస్ లోకి అనుసంధానించడానికి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ కొత్త సూపర్ యాప్ ను రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. వివిధ రైల్వే సర్వీసుల కోసం ప్రయాణికులు గతంలో పలు వేర్వేరు అప్లికేషన్లపై ఆధారపడేవారు. ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ రిజర్వ్ టికెట్ల కోసం, యూటీఎస్ మొబైల్ ఆన్ రిజర్వ్ టికెట్ల కోసం, రైల్ ఎంక్వైరీలు, పార్సిల్ బుకింగ్స్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్లు అవసరమయ్యేవి. ఈ సేవలను ఏకీకృత యాప్గా అందించడం ద్వారా రైల్వే సేవలను మరింత సులభంగా ప్రయాణికులకు అందించడమే స్వరైల్ యాప్ లక్ష్యం. స్వరైల్ యాప్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. బీటా టెస్టింగ్ దశలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. యాప్ను పరీక్షించాలనుకునే వారు బీటా టెస్టర్లుగా చేరవచ్చు. ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్ దాని పరిమితిని చేరుకుంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత ఈ యాప్ విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని భారతీయ రైల్వే ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో తొలి సోలార్ కార్ లాంచ్ అయింది. దీని పూణేకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వేవ్ మొబిలిటీ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో విడుదల చేసింది. వేవ్ ఎవా పేరుతో తీసుకొచ్చిన సౌరశక్తితో నడిచే ఈ ఎలక్ట్రిక్ కారును 3,25,000 ఎక్స్ షోరూమ్ ధరకు విక్రయిస్తోంది. ఈ సౌరశక్తితో నడిచే కారు బుకింగ్స్ మార్కెట్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీన్ని బుక్ చేసుకోవాలంటే 5,000 అడ్వాన్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే వేవ్ ఎవా డెలివరీలు 2026 సెకండ్ హాఫ్ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ కారును ముందుగా బుక్ చేసుకున్న మొదటి 25,000 మంది కస్టమర్లకు అదనపు ఫీచర్స్ అందిస్తామని కూడా పేర్కొంది. వీటిని ఎక్స్ టెంటెడ్ బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల ఉచిత వాహన కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. దీని అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ధర 5,99,000 వరకు ఉంది. వేవ్ ఎవా బ్యాటరీ ప్యాక్ ను కిలోమీటర్కు ₹2 చొప్పున సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దీంతో బ్యాటరీలపై ఎక్కువ మొత్తంలో ప్రారంభ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ సబ్స్క్రిప్షన్ కోసం మినిమం వార్షిక మైలేజ్ ఉంటుంది. ఇది నోవా వేరియంట్ కు 600 కిలోమీటర్లు, స్టెలా వేరియంట్ కు 800 కిలోమీటర్లు, వేగా వేరియంట్ కు 1,200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.